ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ పదవికి చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించాలని సీఎం జగన్ కోరానని ఆమె తెలిపారు. సీఎం జగన్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధమన్నారు పద్మ. పోటీ ఎక్కడ అనేది ఇంకా నిర్ధారించుకోలేదన్నారు. వ్యక్తిగతంగా వైసీపీలో కొందరికి అన్యాయం జరిగి ఉండొచ్చని, తన బాధ్యత నెరవేర్చేందుకే రాజీనామా చేశా అన్నారు వాసిరెడ్డి పద్మ. పోటీకి అవకాశము లేకపోతే పోటీకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఆలోచనలతోనూ నేను రాజీనామా చేయలేదు. పోటీకి సంబంధించినటువంటి అర్హత కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆలోచన కానివ్వండి, ఈ పార్టీలో చాలా మందికి ఉండుండొచ్చు. కానీ అది ఈ రోజున గీటరై కాదు. వ్యక్తులుగా కొంతమంది నష్టపోయి ఉండొచ్చు. ఈ పార్టీలో వ్యక్తులుగా సరైన న్యాయం జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అనుకుని ఉండొచ్చు. కానీ ఇవాళ ఈ పార్టీ అనేటటువంటిది 15 ఏళ్లుగా పోషించినటువంటి ప్రతిపక్ష పాత్ర మాత్రమే కాదు, ఇది ప్రజల పాత్ర. సమాజంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రాజకీయాలను కానీ, సమాజంలో మహిళల స్థితిగతులను కానీ, పేదవాళ్ల స్థితిగతులను కానీ మార్చడానికి ఒక మహాయజ్ఞంగా 15 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి దీంట్లో వ్యక్తులు ఎప్పుడూ ముఖ్యం కాదు. నాకు సీట్ వచ్చిందా రాలేదా అనేటటువంటిది ముఖ్యం కాదు. నా బాధ్యతని ఈ రోజున నిర్వర్తించాల్సినటువంటి అవసరం మహిళల కోసం ఉంది, సామాన్యుల కోసం ఉంది. మనసున్నటువంటి ప్రభుత్వానికి మద్దతు తెలియచేయకపోతే అది అన్యాయం అవుతుంది అనేటటువంటిది అది ప్రతి ఒక్కరూ ఆలోచించేటట్టు చేయడమే నా బాధ్యత అనుకుంటున్నాను. పోటీకి సిద్ధం, దేనికైనా సిద్ధమే. పార్టీ ఆదేశించినా ఆదేశించకపోయినా కొన్ని బాధ్యతలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం.